ఖమ్మం వెలుగుమట్ల బాధితుల కన్నీటి గోస. ముగ్గురు మంత్రులు మా జీవితాలు బాగు చేస్తారని అనుకున్నా, కానీ మమ్మల్ని గుప్పెడు నీళ్ల కోసం అడుక్కునేలా చేస్తారని అనుకోలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చాక 8 నెలల నుంచి మమ్మల చిత్ర హింసలు పెట్టి మమ్మల ఓట్లేసి వాడిని గెలిపించడానికి ఆ లంగాగాడు ఆ బాడకావుగాడు మమ్మల్ని ఈ గట్టి పట్టించిండు. ప్రభుత్వం అంటే మేము మంచిగా అన్న అంటే అన్నలు అందరూ బాగా చేస్తారు అనుకున్నాం, కానీ ఇంత మోసపోతున్నారు అనుకోలేదు. ఈ మంత్రుల మీద మాయకత్తరు కూడా మా కొడుకులకి ఇల్లు లేక ఒక్కో పాత ఒక్క ఇల్లు ఉంటే 2 కొడుకులు ఉంటే ఇబ్బంది పడుతున్నాం. మరి మేము ఎక్కడికి వచ్చి ఈ ఇల్లు ఇస్తే 4 నెలలు ఆడ మా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కిరాయి ఎక్కువైతుందని ఆ నుంచి రోటీ నగర్ వచ్చి 3 సంవత్సరాలు తొరకోళ్ళు ఇంట్లో కిరాయికుండి గవర్నమెంట్ రోటీ నగర్ లో పోలీస్ స్టేషన్ వెనకాల కూరగాయలు అమ్ముకున్న కొత్త మార్కెట్ పెడితే ఆ నుంచి ఎడెత్తారు ప్లాట్లు అంటే ఏడకొచ్చినాక మమ్మల్ని ఇప్పుడు 8 నెలల నుంచి చిత్ర హింసలు పెడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అంట కాలేదయ్యా, ఇంత ఘోరం లేదయ్యా. ఇప్పుడు ఈ మంత్రులే ఈ చిన్న పిల్లలు వేసుకొని ఈ పాములలో తేళ్లలో కరెంటు లేక ఈ మామూలు సోలార్లు చిన్న 500 ఇస్తే ఒక సోలార్ లైట్ వెలిగేది వస్తుంది. ఆ లైట్లు పెట్టుకొని చీకట్లో ఉంటున్నావయ్యా. 4-5 పాము గరిచింది పాము గరిచింది. నన్నైతే కుక్క కూడా గరిచి తేలు గరితే ఇగో సూదులు వేపించుకుంటాను. చీకట్లు ఏడిపోతుంటే ఏమవుతుందో తెలవట్లే. మా కరమెట్ట చేశారు ఈ ముగ్గురు మంత్రులు. ఇలా కడుపుల గాను ఇలా నాశనం గాను మాకు ఇల్లు లేకుండా చేశారు. ఇత్తరేమనుకున్నాం, ఇత్తర పట్టాలు ఇత్తరేమంటే పత్రం చేసిపోయారు ఈ మంత్రులు. మేము ముండలు పోసినట్టు వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తారయ్యా. ఈ దేశం ఎట్లయింది అనుకోలే. మాకు చేతి గుర్తు కొట్టేస్తే ఎంత చారటి చెక్కేస్తారో ఇల్లు కట్టేస్తారో అన్న ఆలోచనతో మేము ఇట్లా చేసినాం. కానీ ఇంత ఘోరం ప్రభుత్వం. నా పిల్లగాడైతే నిన్న నా ఇల్లు గొలగొట్టకటే మా నాయనమ్మ చచ్చిపోతే ఆడుతున్నాడు మనవడు. నా మనవడు ఆడుతున్నా నా ఇల్లు గోల కొట్టారయ్యా. ఇల్లు ఎత్తారో ఇళ్ళ చోటు అంటే ఇల్లు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే ఇళ్ళ చోటు వాళ్ళు ఇస్తే మాకు ఇల్లు ఏడెత్తడేమో అనుకోని వీళ్ళందరికి ముగ్గురు మంత్రులు పోటీలు పడి కాంగ్రెస్ లో ఉంటే ఓట్లు వేస్తే మాకు ఇల్లు ఎత్తారని అనుకున్నాం, కానీ మాకు గొంతులు కొత్తారనుకోలేదయ్యా. మేము మాకు మంచి నీళ్ళు ఒక్కసారి కూడా అలా మేము పోతే కొత్త గొడవలో మీటింగ్ పెడితే ఏడు నుంచి పత్రికలు మేము రాసుకున్న కాగితాలు తీసుకుపోయాను. ఆడ తీసుకున్నారు, సొంతం చేస్తామన్నారు. వైరాలో పెడితే అడిగిపోయారు. కొత్త గొడవ కొండపల్లిలో పెడితే అడిగిపోయారు. ఆడ కూడా సొంతం చేతమంటారు, కాగితాలు తీసి చెత్తపుట్టలు వేస్తున్నారు. మొన్న ఈ మధ్యన తుమ్మలరావు మీటింగ్ పెడితే ఆడిగిపోతే దొడ్డి పెద్దదారి వచ్చి మమ్మల్ని చూసి దొడ్డిదారి తారి పక్కకు పోయిండు. బయటికి వెళ్ళి ఇంకా రావట్లేదు అంటే ఆడుండి మీకు మంత్రి పారిపోయాడు అని చెప్పారు. ఎన్నిసార్లు ఎక్కడికి పోయినా గానీ ఓట్ల కొత్త చెప్పులు తీసుకొని కొడతాం. ఇల్లు లేకుండా ఈ జాకెట్ లో నిన్నటి నుంచి బువ్వకోలేదు. వాళ్ళకైతే పోలీసులకే బాక్సులు పంపిస్తున్నారు, వాటర్ పంపిస్తున్నారు. నీళ్ళు లేక అల్లాడుతాను. మంచినీళ్ళ బోర్లు కూడా పీకి పారదెంగారయ్యా. మా గతులు ఎట్లా చేశారు మా పిల్లల్ని పెట్టుకొని అరి గోసలు పడతాను. మేము ఏందయ్యా మా కరము, మమ్మల్ని ఎట్లా చేస్తారయ్యా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తారు. ఇప్పుడు పోయి అల్లం ఉండమంటే బొచ్చలన్నీ అల్లకేసుకొని పోతే మీరు బొచ్చలు ఎడగతే వద్దని నా కొడుకుని ఆటో ఆడబెట్టి ఆఫ్ చేశారంట అయ్యా. నిన్నటి నుంచి బొచ్చలు చదువుకుంటామంటే ఈ గోల కొడతారు ఆ టెన్షన్ నాకు జ్వరం వచ్చింది. నా కొడుకు అంత ఆడుతాడు, నాకు ఇల్లు లేదమ్మా. నాకు 2 కొడుకులు అయితే ఒక కొడుకు ఒక కొంట ఉంటే అలా ఇల్లు కట్టి ఎడకొచ్చి ఒక కొడుకు సంపాదించుదాం. నా కొడుకు ఏదో ఉడుకో ఒకడికి అనుకున్నా. ఎంత ఘోరం చేస్తుంది ఈ ప్రభుత్వం అనుకోలేదు. నిన్నటి నుంచి మాకు మంచినీళ్ళు లేవు. పొద్దున పోయి పోలీసు వాళ్ళు నిన్నమా వాళ్ళు టిఫిన్లు చేస్తుంటే అడుక్కున్నా కానీ టిఫిన్ పెట్టలేదయ్యా పోలీసు వాళ్ళు. మా కడుపులో అన్నం లేదు, నీళ్ళు లేవు. మా పిల్లగాళ్ళు ఏరే ఊరు బడికి తోలుతుంటే వాళ్ళు వచ్చి మాకు అది పెట్టారయ్యా. ఏంటంటే పులిహారం ప్యాకెట్ తెచ్చి రాత్రి. ఎంత ఘోరం ప్రభుత్వం. అదే వాడికి ఏం తెలపోతే మా కోసం పువ్వన్న పంపిడా పువ్వన్న పంపిస్తారు. తెలవనుడు తెలిస్తే ఎలా నివసించాలని ఇట్లా చేశారు ఈ ప్రభుత్వాలు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు దోసుకొని మమ్మల్ని చంపుతున్నారయ్యా. మా కర్మ ఎవరాలకెత్తరయ్యా. ఖమ్మం వెలుగుమట్ల బాధితుల కన్నీటి గోస. ముగ్గురు మంత్రులు మా జీవితాలు బాగు చేస్తారని అనుకున్నా, కానీ మమ్మల్ని గుప్పెడు నీళ్ల కోసం అడుక్కునేలా చేస్తారని అనుకోలేదు. రేకులు వేసుకొని నిన్న మొన్నటి సాంచి ఇల్లు ఇప్పుకొని ఉన్నాం. బువ్వలేదు, బుగ్గి లేదు, నీళ్ళు లేవు, నిద్ర లేదు. ఇగో ఈ నమ్ముకొని ఈ భూదారం నమ్ముకొని వస్తే మాకు ఈ శిక్ష పడ్డది. కళామందిరంలో ఏమని అంటారని కళామందిరంలో పోతానికి
నా కొడుకేమో ఊరికి పోయిండు లేడు అనుకోకుండా కూడా వీకిండ్రు అన్ని నిప్పుకొని ఇట్లా వేసుకొని ఉన్నాయ్యా. ఈ చీకట్లో మరి ఎటు పోతాం అమ్మా? ఎటు ఆ కళామందిరానికే తీసుకొని పోదాం అనుకుంటా. ఆకలి అవుతుందా? ఆకలి అయితే కాదా నాయన చెప్పు, ఆకలి కాదా దుబ్బ కదయ్యా, లేక లేనోళ్ళం అయ్యి ఇక ఈ పూదాన భూమి నమ్ముకొని మేము వస్తేగో మాకు ఈ దుఃఖం ఎవడు కట్టిండయ్యా. ఈ పరిస్థితి మీద రాత్రి తెల్లవార్లు దోవలు ఒక్కదాన్ని అందరు ఎటోళ్ళు పోతే ఈయన్నే మనసు వేసుకొని ఇట్నే లేడు పాపం, కొడుకు ఊరికి పోయిండయ్యా. ఊరికి పోయింది, ఇక్కడ లేడు. ఇక్కడ లేడు. ఈ సామాన్ అంతా రోడ్ల మీద ఉంది. సమాన్ రోడ్ల మీద ఉంది, మా బతుకు మరి రోడ్ల మీద గవర్నమెంట్ వాళ్ళన్నా సాయం చేస్తలేరా? ఇది ఎవరు సాయం చేస్తలేదు నాయన, ఎవరు సాయం చేస్తలేదు. ముగ్గురు మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ గెలిస్తే మంచిది అవుతుంది అన్నారు. ఇట్లా చేయమ్మా, ఇంత అన్నం తినిపిస్తారని అనుకోలేదయ్యా. వాళ్ళు అన్నం ఆకలి అయిన వాళ్ళకి ఆకలి తీరుతారు అనుకున్నాం, కష్టం వచ్చిన వాళ్ళకి కష్టం తీరుతారు అనుకున్నాం. ఒక తల్లిదండ్రులు అట్లాంటి పెద్దలు అనుకున్నాం కానీ వాళ్ళు గింత దానికి ఇట్లా తయారవుతారని మేము అనుకోలేదయ్యా. మంచి చేస్తారు అనుకున్నాం కానీ గింత చెడుకు వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు సాదుకోవడానికి ఇంతమంది పొట్టలు కొట్టి ఇంతమంది పిల్లలు భార్య భర్తలు ముసలోళ్ళు వయసోళ్ళు చిన్న పిల్లలు జబ్బు వచ్చిన వాళ్ళు ఇంత కష్టపడుకుంటా పోయి మట్లే వండుకుంటున్నాం. నీళ్లు లేవు, కరెంటు లేదు. 8 రోజులు అన్నం ఎప్పుడు నిన్న తిన్నాం, ఇలా పొద్దునాక అన్నం లేదు. అన్నం ఎక్కడ ఎడిపోయి తింటావయ్యా, ఎవరన్నా తీసుకుపోతారు ఆ సామాను. ఇది కూడా నెట్టేస్తారని భయానికి ఇక్కడ ఉన్నామయ్యా. రాత్రంతా ఇక నా కొడుకు భయమా, భగవంతుడే ఉన్నాడయ్యా. భయం అయితే ఏం చేస్తాం, దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కుడు అని అంటారు కదా శాస్త్రధర్మం. అదే దేవుడే ఇప్పుడు గిట్లా అన్యాయం చేస్తాడు అనుకోలేదయ్యా. ఆయన ఇంత అన్యాయం చేసి గిట్లా దుఃఖం ఎవడి కట్టిండయ్యా. చూడు వాళ్ళైతే పాపం ఈ కొడుకులు లేరు, ఏం లేరు, 2 బిడ్డలు అయ్యగారులు ఎంతో కష్టపడి కట్టుకున్నారు. చూడు ఆ భవనం కూలగొట్టాలంటే ఎంత కష్టం అవుతుందో. ఈ రాత్రి కూడా కూలగొడుతుర్రు. ఈ రాత్రి కూడా ఏం పడిపోతుంది వాళ్ళకు. వాళ్ళు వచ్చి అడిగిరా ఎందుకు కూలగొడుతుర్రు అమ్మా, మీకున్నాం వేరే కాడ ఇల్లు కట్టిస్తాం అట్లాంటి ఏమన్నా చెప్పిరా? ఎవ్వరు చెప్పలేదయ్యా, ఎవ్వరు అంటలేరు. మీకు న్యాయం చేస్తాం అని అన్న మానవుడే లేడు నాయన. ఈ కష్టాల నుంచి తీర్చేటోళ్ళు ఎవరు? అన్నం పెట్టే తల్లికి ఆకలి చెప్పుకోవాలి, కష్ట సుఖం తీర్చే తండ్రికి కష్ట సుఖం చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవడానికి లేదు, చెప్తే తీర్చడానికి కూడా ఎవరు లేరయ్యా. ఇగో ఇదే దుఃఖం, ఇగో ఈ గరీబ్ వాళ్ళకు ఇదే దుఃఖం మిగిలి వాళ్ళం కాబట్టి. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళం కాదు కదయ్యా, మేము గరీబ్ వాళ్ళం కదా. అందుకోసం మాకు ఈ సాయం, ఇంత మంచి సాయం చేస్తాను రయ్యా. ఎప్పుడైనా అడవిలో అడవే ఉన్నది, ఇప్పుడు ఊరు కూడా అడవి అయిపోయింది కదయ్యా. ఊరంతా వల్ల కాడైంది, చిక్కు చీకటి ఏమీ లేదయ్యా. ఎన్నాళ్ళున్నా ఈ భూతల్లి కాడికి పోయేటోళ్ళేం కదా. ఈ భూమిని సొంతం చేసుకుంటే వాళ్ళు ప్రపంచాన లేదయ్యా. 7 లోకాలు 17 లోకాలు 14 లోకాలు భూతల్లిది. ఈ భూతల్లి మనకు శాశ్వతం ఎన్నడూ కాదు, ఎన్నడైనా అల్లకు పోయేటోళ్ళమే. అగో దాన్ని నమ్ముకొని వాళ్ళకి ఇంత ఇబ్బంది పెడతాను. ఏమన్నా 100 గజాల చోటు అడిగినాం, వాళ్ళ ఆస్తులు అడగలే, ఎండి బంగారం అడగలేదు, మాకు ఇంకేమన్నా లక్షలు ఏమని అనలేదయ్యా. 100 గజాల చోటు అడిగినందుకు మాకు ఈ సాయం చేసిండ్రయ్యా, ఇంత మంచి సాయం.